సైబర్ నేరగాళ్లు రోజుకో రూటు మార్చుతున్నారు. ఎవరికి దొరకకుండా అందిన కాడికి డబ్బులు లాగేస్తున్నారు. ఒకవైపు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా రోజుకో కొత్త రకమైన మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్ అకౌంట్ హోల్డర్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రాష్ట్రంలో సైబర్ నేరాల బారిన పడి మోసపోతున్నారు కొంతమంది ప్రజలు. రోజుకో కొత్త మార్గంలో మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఫ్రాడ్ చేస్తున్నారు. ఫిజికల్ అఫెన్స్లు, ఇతర నేరాల సంఖ్య తగ్గినా సైబర్ క్రైమ్స్ మాత్రం పెరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే సైబర్ నేరాల మోసాలు తగ్గినప్పటికీ ఇంకా డిజిటల్ అరెస్ట్ నేరాలు ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయన్నారు పోలీసులు. డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ అండ్ ఫెడెక్స్ ఫ్రాడ్స్ యాక్చువల్గా ఇనిషియల్లో ఇవి ఫెడెక్స్ పార్సెల్ కానీ ఒక ఎయిర్పోర్ట్ కస్టమ్స్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ నుండి కాల్ వస్తుంది విక్టిమ్కి. మీరు ఒక సస్పీషియస్ నార్కోటిక్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు, డ్రగ్స్ ఇన్వాల్వ్ చేస్తారు. ఇవన్నీ ఇన్వాల్వ్ చేసి విక్టిమ్కి ఫస్ట్ ఒక థ్రెట్ మెసేజ్ పంపిస్తారు. అండ్ దాని ఇన్వెస్టిగేషన్ గురించి ముంబై క్రైమ్ బ్రాంచ్కి లేకపోతే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కి మీ కేసుని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, వాళ్ళు మీతో మాట్లాడతారనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్. ఏంటంటే చెప్పి వాళ్ళని భయపెట్టేసి ఒక థ్రెట్ ఎన్విరాన్మెంట్లో తీసుకుంటేనే వాళ్ళ దగ్గర డబ్బులు లూడ్ చేయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ అతను అపియర్ అవుతాడు యూనిఫామ్ డ్రెస్లో. అప్పుడు విక్టిమ్కి ఏమనిపిస్తుంది అంటే ద హోల్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ టు బి జెన్యూన్ అని. ఎంత భయపెడితే అంత చెప్పడానికి కోర్ట్ వారెంట్స్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్ ఇవన్నీ పంపించి విక్టిమ్ని వేరే వాళ్ళతో కనెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నలుగురితో మాట్లాడితే విక్టిము ఈ ప్రాసెస్ ఇట్లా పోలీసు ఆన్లైన్లో విచారణ చెయ్యరు అండ్ ఇలాంటి మోసాలు ఇంతకు ముందు కూడా జరిగినాయి అనేది అవగాహన వస్తుందని. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ కావడం, వ్యక్తిగత సమాచారం లీక్ కావడం వంటి కేసులు పెరుగుతున్నాయని తెలిపారు పోలీసులు. ఈ ఏపీకే ఫైల్స్ గూగుల్ ప్లే స్టోర్ బయట ఉంటాయని అవి డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ ఫైల్స్ తో ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలించడంతో పాటు బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఏపీకే ఫైల్స్ ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అంటారు. ఈ పర్సన్స్లో ఇలాంటి ఏంటంటే ఈ చలాన్ పే చేయడానికి కానీ, మన కరెంట్ బిల్ పే చేయడానికి కానీ, ఇంకా వాటర్ వర్క్స్లో వాటర్ బిల్ పే చేయడానికి కానీ, ఏదైతే గవర్నమెంట్ సైట్స్ ఉన్నాయో లేకపోతే మన క్రెడిట్ కార్డ్ని అప్గ్రేడ్ చేయటం కానీ, కేవైసీ అప్గ్రేడ్ చేయడానికి కానీ ఫ్రాడ్స్టర్స్ ఏంటంటే మనకి ఒక వాట్సాప్ నుండి ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఒకసారి ఆ విక్టిమ్ ఆ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకొని దాని నెసరీ పర్మిషన్స్ ఇచ్చాక మన హోల్ ఫోన్ కంట్రోల్ అతనికి రిజంబుల్ అవుతుంటుంది. మనకు వచ్చే మెసేజెస్ కానీ, మన గ్యాలరీ కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ అన్నీ అతనికి రిజంబుల్ అవుతాయి. ఒకసారి ఆ ఫోన్ మనకు వాళ్ళ ఆధీనంలోకి వచ్చిన తర్వాత మన ఫోన్లోనే మనం ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్స్, డెబిట్ కార్డ్ నెంబర్స్ అవి సేవ్ చేసుకుంటాము. ఇంకా వచ్చే ఓటీపీలు కూడా అతనికి రిజంబుల్ అవుతుంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఏం చేయాలంటే అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే లింక్స్ క్లిక్ చేయకూడదు. అండ్ ఏపీకే ఫైల్ కంపల్సరీగా ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. అంటే ఈ అన్నోన్ సోర్స్ నుండి అప్లికేషన్ వస్తుంది కాబట్టి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అలో ఫర్ అన్నోన్ సోర్సెస్ అనే అప్లికేషన్ ఎనేబుల్ చేయకుండా డిసేబుల్ చేయాలి. పెళ్లి సంబంధాలు చూసేవారిని కూడా టార్గెట్ చేశారు నేరగాళ్లు. విదేశాల్లో ఐటీ వృత్తిలో ఉంటామంటూ మాయమాటలు చెప్పి ఆన్లైన్లో పెట్టుబడులు, ట్రేడింగ్లు, బెట్టింగ్ మోసాలు చేస్తున్నారు. మ్యాట్రిమోనీతో పాటు ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, ఏపీకే ఫైల్స్, సోషల్ మీడియా రిక్వెస్ట్ మోసాలు భారీగా జరుగుతున్నాయని తెలిపారు పోలీసులు. ఇంపర్సోనేషన్ వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్లో కానీ మన ప్రొఫైల్ లాక్కుండకపోతే సేమ్ పర్సన్ ఒక ఆ డీపీ తోటే మన పేరు మీద ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మనం ఈ ప్రొఫైల్ లాక్ లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా అతనికి విజిబిలిటీ ఉంటుంది. ఆ ఫోటోతోనే మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తారు వాళ్ళకి. సేమ్ పర్సన్ నుంచి మన ఫ్రెండే కదా ఫోటో చూసుకొని సేమ్ నేమ్ చూసుకొని వాళ్ళు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎక్కువ డబ్బులు అడుగుతారు. స్మాల్ పీపుల్కి అయితే 1,00,000 వరకు, ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సేమ్ ఇంపర్సనేట్ చేస్తే వాళ్ళ సబార్డినేట్స్ సేమ్ కొలీగ్ అండి సేమ్ ఆఫీస్లో చేసే వాళ్ళకి ఎక్కువ అమౌంట్స్ చేసుకొని అండ్ డిఫరెంట్ టైప్స్ నుంచి చేస్తుంటారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.